కౌంటింగ్ కేంద్రంలో మొత్తం 140 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాం. ఓట్ల లెక్కింపు భద్రతలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఏసీపీని నియమించినట్లు చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గంకు 104 టేబుళ్లు, శాసనసభ నియోజకవర్గాలకు 98 టేబుళ్లు సిద్ధం చేయటం జరిగిందన్నారు. పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించేది లేదని, ఒకవేళ తెచ్చినా సెక్యూరిటీ రూమ్ లో భద్రపరచాలని హెచ్చరించారు. పార్టీ ఏజెంట్లు ఒక్కసారి కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చిన తరువాత కౌంటింగ్ ముగిసే వరకు బయటకు వెళ్లేందుకు అవకాశం లేదని, అత్యవసర కారణాల మేరకు బయటకు వెళితే మరలా తిరిగి వచ్చే అవకాశం కూడా లేదని కలెక్టర్ తేల్చి చెప్పారు. అయితే ఓటింగ్ కేంద్రానికి ఎలక్షన్ క్యాండిడేట్ లేదా ఎలక్షన్ పార్టీ ఏజెంట్ ఇద్దరిలో ఒకరే రావాలని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. మనం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి జనరల్ ఎలక్షన్స్ 2024 అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ తాలూకా అన్ని కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినాయి. సో దీనికి సంబంధించి మరి సుమారుగా మీరు గమనిస్తే మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి 14 కౌంటింగ్ హాల్స్ వచ్చి ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. అలాగే 7 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్కి పెట్టడం జరుగుతుంది. అంటే మనకు పెద్దూర్తి అలాగే గాజువాకు సంబంధించి ఈవీఎం కౌంటింగ్ హాల్ అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఒకే దాంట్లో మనకి ఈసీఐ మొత్తం నిర్మించడం జరుగుతూ ఉంది. అలాగే మనకి రిమైనింగ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. ప్లస్ పార్లమెంట్ తాలూకా డిఓ ఆధ్వర్యంలో ఇంకొక కౌంటింగ్ హాల్ సపరేట్గా ఉంది. సో వీరన్నీ తాలూకా ఏర్పాట్లు పూర్తయినాయి. ఇందులో మనకి సో మీ అందరికీ తెలుసు మనకి 4/6/2024 8 గంటల మనకి కౌంటింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. సో ముందుగా మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది లెక్క పెట్టుకోవడం జరుగుతుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత 8:30 అరౌండ్ ఈవీఎం కౌంటింగ్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సుమారుగా మనకి ఒక 140 కెమెరాస్తో మొత్తం అంతా దీనికి సంబంధించి కెమెరా ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేయడం జరిగింది. కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి మనము ఫామ్ 18లో ఆల్రెడీ మనము నిన్న ఈవినింగ్ కల్లా క్యాండిడేట్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో 2 కాపీలు అండి. అలాగే మనకు వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్లు 6 గంటల కల్లా కనీసము కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 7 గంటల కల్లా వాళ్ళకి డిక్లరేషన్ వాళ్ళు ఆర్ఓ సమక్షంలో డిక్లరేషన్ సైన్ చేయాలి. అలాగే ఆర్ఓ టేబుల్ దగ్గర మనకు క్యాండిడేట్లు కానీ వాళ్ళ తరఫున ఎలక్షన్ ఏజెంట్లు కానీ కూర్చోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా క్యాండిడేట్ రావచ్చు, లేదంటే వాళ్ళ తాలూకా ఎలక్షన్ ఏజెంట్గా రావచ్చు. ఇద్దరు వచ్చినానికి లేదు. ఎటువంటి గన్మెన్లు కూడా అలో చేయరు. అలాగే ఈవెన్ కౌంటింగ్ ఏజెంట్లకు కూడా ఏదైనా గవర్నమెంట్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై ఇన్ సెన్స్ వాళ్ళు మనకి ఫామ్ మీటింగ్లు ఇచ్చి ఉండకూడదు కూడా. అలాగే ఒకసారి మనకు కౌంటింగ్ స్టాఫ్ కానీ కౌంటింగ్ ఏజెంట్లు కానీ ఈ ఇంటర్మీడియట్ పరిధిలోకి రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఐడి కార్డు చెక్ చేసిన తర్వాత అలాగే మనకు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా మనకి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తారు. తర్వాత ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత కౌంటింగ్ సెంటర్ తాలూకా గేట్ అంటే పోర్టికో కానీ వాళ్ళ అవుటర్ గేట్ కానీ అక్కడ మనకి ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆర్మ్ పీపుల్ అక్కడ ఉంటారండి. సో వాళ్ళు సిపి గారికి వాళ్ళు రిపోర్ట్ చేయరు కానీ డైరెక్ట్గా వాళ్ళు హెచ్ఓడికి రిపోర్ట్ చేస్తారు. సో వాళ్ళు ఆ విధంగా టోటల్ ఇండిపెండెంట్ ఫోర్స్. సో ఆ విధంగా అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ ఫిస్కింగ్ చేస్తారు. సో ఏ ఏజెంట్ కూడా ఏ స్టాఫ్ కానీ సెల్ ఫోన్ కానీ డిజిటల్ గ్యాడ్జెట్స్ కానీ షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ లేదంటే ఎనీ ఎలక్ట్రానిక్ ఆబ్జెక్ట్స్ కానీ ఏమీ అలో చేయరు. ఏజెంట్స్ కేవలం వైట్ పేపర్లు 17C కాపీ అలాగే ఫామ్ 18లో ఏదైతే క్యాండిడేట్ సంతకం పెట్టి వాళ్ళనే వ్యక్తిని నేను ఏజెంట్గా నియమించుకుంటున్నాను అని చెప్పి ఆర్ఓకు ఫామ్ 18 ఇచ్చింటారో ఆ ఫామ్ 18 పత్రం కూడా వాళ్ళు పట్టుకొని రావాలి. అది మూడోది. ఇది కాకుండా ఒక పెన్సిల్ తీసుకురావచ్చు. మ్యాక్సిమం వాళ్ళు అనలాగ్ వాచెస్, డిజిటల్ వాచెస్ అలో చేయరు. అనలాగ్ వాచెస్ ఏమన్నా మెకానికల్ వాచెస్ ఉంటాయి కదా, అవి కావాలంటే అలో చేయడం
జరుగుతుంది. దీనిలో భాగంగా విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏ రవిశంకర్ మాట్లాడుతూ ఎన్నికల లెక్కింపు సమయంలో రాష్ట్రమంతా 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. మరియు లెక్కింపు సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా తాము పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నామని వివరించారు. స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కౌంటింగ్ కోసం కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ నాయకులు, పనిచేసే సిబ్బంది తమకు సహకరించాలని అన్నారు. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. దాంట్లో ఆల్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఉన్న కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జెస్ ఆల్ ద ఆఫీసర్స్ ఆర్ పార్టిసిపేటెడ్ అవర్ ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అండ్ దాంట్లో అన్ని రకాలుగా అంటే ఫర్ ద బెస్ట్ పాసిబుల్ కోఆర్డినేషన్ కోసం కావాల్సిన విషయాల మీద బాగా దీర్ఘంగా చర్చించుకున్నాము. So that we don't have any kind of a misunderstanding, as well as everything should go in the copybook style lo anni jarigipovalani cheppesi aa uddeshamtho, be it the requirement of traffic related issues or escorts for the postal ballots to come from the returning officers custody to the head of university campus ki ravalsina anni vishayala meeda baga దీర్ఘంగా చర్చించుకున్నాము. అదేవిధంగా మా వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని కూడా వాళ్ళు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో క్లారిఫై చేయడం జరిగింది. ఆ విధంగా టుడేస్ మీటింగ్ ఈజ్ వెరీ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ది మేనేజింగ్ ది కౌంటింగ్ డే అఫైర్స్. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సార్ ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు దట్ ఇట్లా 3 టైర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. అదనపుగా ఇంకొక కంపెనీ సిఆర్పిఎఫ్ది వస్తుంది. వాళ్ళని కూడా ఇప్పుడు అదనపుగా మనకు ఏమైంది, స్ట్రాంగ్ రూమ్ కాకుండా కౌంటింగ్ సెంటర్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు, బోత్ ఫర్ ద పోస్టల్ బ్యాలెట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది రెగ్యులర్ ఈవీఎంస్. సో దానికి అదనపుగా సెక్యూరిటీ కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాకు ఇంకొక కంపెనీ తర్వాత 2 ప్లటూన్ ఏపీఎస్పీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము ఈ స్కీమ్లో ఇప్పుడు డిప్లాయ్ చేయబోతున్నాము. ఎందుకంటే అదనపుగా మనకు కౌంటింగ్ సెంటర్లో కూడా ఆ ఎంట్రన్స్ దగ్గర అన్నిట్లో కూడా మాకు మనుషులు కావాలి కాబట్టి అది సిపిఎంఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్. సో వాళ్ళని కూడా ఈరోజు డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి. 144 is in force అండి. 144 as well as a red zone with respect to drone, use of drone on that day. సో ఈ ఆర్డర్స్ అన్ని కూడా మీడియా ద్వారా ప్రెస్ ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. నోబడీ కెన్ ఫ్లై ఎ డ్రోన్ in this 2 kilometer radius in and around the university campus, which is the counting center. That is one thing. The second thing is about the 144 for any gathering. ఎవరైనా అక్కడ గ్యాదర్ కాకూడదండి, వచ్చి వాళ్ళ పనులు చేసుకుని వెళ్ళిపోవాలి. కానీ అక్కడ క్యాంపెయిన్ కానీ గుంపగూడి ఈ విధంగా అది ఇది మాట్లాడటం, అందరినీ ఎవరైనా రెచ్చగొట్టడం, ఇదంతా కూడా ఈ కార్యకలాపాలు ఈ ఏరియాలో జరగకూడదు. ఇతర ప్లేసెస్లో కూడా యాజ్ పర్ నీడ్ we will be promulgating 144 if at all some places if it is warranted. But ikkada aithe counting center place lo already collector garu 144 orders already are issued andi. Rowdy sheets ippudu maaku strict ga adeshalu ivvadam jarigindi that anybody indulging in any kind of violence in the next 2-3 days or even on the this thing, rowdy sheets will be opened against all these fellows who are violating the model code of conduct or indulging in any kind of violence. So it is స్పష్టంగా అందరికీ తెలియపరుస్తున్నాం through the media that they should not indulge in any kind of rowdy or intimidating activities on this day. Third most important point is about the social media. I wanted to request all our people here and the agents and party abhimanulu, whoever is there, to behave responsibly on the social media. Social media lo బాధ్యత రహితంగా ఎటువంటి పోస్టులు పోస్ట్ చేయకూడదండి. పోస్ట్ చేసి ఇప్పుడు దాకా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటికీ కూడా ముఖ్య కారణం ఏంటంటే భీములి కానీ అదర్ ఇన్సిడెంట్స్, ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ద సోషల్ మీడియా పోస్ట్స్. ఇప్పుడు రకరకాలుగా గ్రూప్స్ ఉన్నాయండి, కులపరంగా పార్టీ పరంగా ఇదన్నీ గ్రూప్స్ ఉన్నాయి. ప్లీజ్ డూ నాట్ ఇండల్జ్ ఇన్ ఇర్రెస్పాన్సిబుల్ పోస్ట్స్ ఇన్ ద మీడియా. దానివల్ల ఒకరు రెచ్చగొట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి గొడవ జరుగుతూ ఉంది. చివరికి బలి అయ్యేది ఇటువంటి స్మాల్ ఫెలోస్ హూ హావ్ పోస్టెడ్ థింగ్స్ ఇర్రెస్పాన్సిబ్లీ. సో ప్లీజ్ resist and desist yourself from posting irresponsibly in the social media groups.